2025 జూన్ 12 మధ్యాహ్నం 1:38 అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం. ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI 171 బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ రన్వే 23పై సిద్ధంగా ఉంది, లండన్లోని గేట్విక్కు బయలుదేరడానికి. ఈ విమానంలో మొత్తం 242 మంది ఉన్నారు. 230 మంది ప్రయాణికులు మరియు 12 మంది సిబ్బంది. వీరిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ వారు, 7 పోర్చుగీసువారు, 1 కెనడా పౌరుడు మరియు 2 పసిబిడ్డలు. కాక్పిట్లో కెప్టెన్ సుమిత్ సబర్వాల్ ఉన్నారు, 8200 గంటల అనుభవం ఉన్న పైలట్. ఆయనతో పాటు కో పైలట్ గ్లైవ్ కుందర్, వారికి కూడా 1100 గంటల విమాన అనుభవం ఉంది. కానీ మిత్రులారా, టేకాఫ్ అయిన 59 సెకన్ల తర్వాత అంతా మారిపోయింది. ఒక భయంకరమైన సంఘటన జరిగింది. అది దేశాన్ని మొత్తం దిగ్భ్రాంతికి గురిచేసింది మరియు అనేక కుటుంబాల జీవితాలను శాశ్వతంగా మార్చేసింది. ఆ రోజు ఏమి జరిగింది? కేవలం 1 నిమిషంలో ఈ విమానం మృత్యు విమానంగా ఎందుకు మారింది? ఈ హృదయ విదారక ప్రమాదం యొక్క పూర్తి కథను తెలుసుకుందాం. విమానం టేకాఫ్ అయి 625 అడుగుల ఎత్తుకు చేరుకోగానే వెంటనే పైలట్ కంట్రోల్ రూమ్కు మేడే కాల్ పంపారు. ఈ పదం ఏదైనా విమానంలో పెద్ద ప్రమాదం ఏర్పడినప్పుడు తక్షణ సహాయం అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగిస్తారు. కానీ కొన్ని సెకన్ల తర్వాత ఆ విమానం రాడార్ నుండి అదృశ్యమైంది. సిస్టంలో దాని కదలిక కనిపించలేదు. అది అకస్మాత్తుగా గాలిలో కనుమరుగైనట్లు అనిపించింది. ఆపై అహ్మదాబాద్లోని మెహ్రూమినగర్ ప్రాంతంలో ఒక పెద్ద పేలుడు సంభవించింది. ప్రజలు ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. ఆకాశంలో నల్లటి పొగమేఘాలు కమ్ముకున్నాయి. నలుమూలలా గందరగోళం చెలరేగింది. ఆ విమానం 6700 కిలోమీటర్ల దూరంలో ఉన్న లండన్కు వెళ్లాల్సి ఉంది. సీదా బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ డైనింగ్ హాల్పై పడింది. ఆ సమయంలో అక్కడ మెడికల్ విద్యార్థులు ప్రశాంతంగా భోజనం చేస్తున్నారు. తరువాతి క్షణం ఏమి జరగబోతుందో ఎవరికీ ఊహించలేకపోయారు. విమానంలో నిండిన 125,000 లీటర్ల జెట్ ఫ్యూయల్ విమానం కింద పడగానే ఆ హాస్టల్ మొత్తం మంటల్లో చిక్కుకుపోయింది. మంటలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే ఫైర్ బ్రిగేడ్కు కూడా నియంత్రించడానికి చాలా గంటలు పట్టింది. విమానం యొక్క కాలిపోయిన శిథిలాలు చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా విస్తరించి విధ్వంసాన్ని సృష్టించాయి. ఈ భయంకరమైన ప్రమాదంలో 246 మంది ప్రాణాలు కోల్పోయారు. విమానంలో ఉన్న 241 మంది మరియు కింద హాస్టల్లో ఉన్న 5 విద్యార్థులు. దీంతోపాటు 60 మందికి పైగా విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం సాధారణ ప్రజలను మాత్రమే కాకుండా ఒక పెద్ద నాయకుణ్ణి కూడా మన నుండి దూరం చేసింది. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ 2016 నుండి 2021 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు మన మధ్య లేరు. 68 సంవత్సరాల రూపానీ గారు తన భార్య మరియు కుమార్తెను కలవడానికి లండన్ వెళ్తున్నారు. అతను విమానం యొక్క బిజినెస్ క్లాస్లో సీటు 2Dలో కూర్చున్నారు. కాని ఇది అతని చివరి ప్రయాణం అవుతుందని ఎవరికీ తెలియదు. ఈ విషాదకర వార్త తర్వాత కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ఇలా అన్నారు: ఇది కేవలం బీజేపీకి మాత్రమే కాదు, మొత్తం గుజరాత్కు ఒక తీరని లోటు. మరియు చాలా ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే గుజరాత్ తన మాజీ ముఖ్యమంత్రిని విమాన ప్రమాదంలో కోల్పోవడం ఇది రెండవసారి. 1965లో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి బలవంత్ రాయ్ మెహతా కూడా విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. చరిత్ర మళ్లీ పునరావృతం అవుతున్నట్లు అనిపించింది. కాని ఈసారి నొప్పి మరింత తీవ్రంగా ఉంది. కాని మిత్రులారా, ఈ భయంకరమైన చీకటిలో ఒక చిన్న ఆశ కనిపించింది. 40 ఏళ్ల బ్రిటిష్ భారతీయుడు రమేష్ విశ్వకుమార్ సీటు 11Aలో అత్యవసర కిటికీ పక్కన కూర్చున్నాడు. అద్భుతంగా ప్రాణాలతో బయటపడ్డాడు. అతను చెప్పాడు, ఒక పెద్ద పేలుడు జరిగింది, నలుమూలలా మృతదేహాలు పడి ఉన్నాయి. భయంతో పరిగెత్తాను. ఎవరో నన్ను అంబులెన్స్లో ఎక్కించారు. అతని ఆరోగ్యం ఇప్పుడు స్థిరంగా ఉంది. కాని అతనితో ప్రయాణిస్తున్న అతని సోదరుడు అజయ్ ఇంకా కనిపించడం లేదు. రమేష్ కథ మనకు చూపిస్తుంది, అత్యంత దారుణమైన పరిస్థితులలో కూడా జీవితం తనదైన మార్గాన్ని కనుగొంటుంది. ప్రారంభంలో మరణించిన వారి సంఖ్య 294 అని చెప్పబడింది. కాని ఇప్పుడు అధికారులు స్పష్టం చేశారు, కొన్ని పేర్లు 2 సార్లు లెక్కించబడ్డాయి. నిజానికి ఈ భయంకరమైన సంఘటనలో 246 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి అసలు కారణాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు ఇప్పుడు బ్లాక్ బాక్స్ వరకు చేరుకుంది.
2 బ్లాక్ బాక్స్లు, కాక్పిట్ వాయిస్ రికార్డర్ మరియు ఫ్లైట్ డేటా రికార్డర్ హాస్టల్ పైకప్పు నుండి లభ్యమయ్యాయి. వాటిని న్యూఢిల్లీకి పంపారు మరియు ఎన్ఎస్జీ పర్యవేక్షణలో దర్యాప్తు ప్రారంభమైంది. తదుపరి 48 గంటల్లో పైలట్ చివరి నిమిషంలో ఏమి చెప్పాడు, ఇంజిన్ పరిస్థితి ఎలా ఉంది మరియు ఫ్లాప్లు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అనేది స్పష్టమవుతుంది. దర్యాప్తులో భారతదేశంతో పాటు యూకే మరియు అమెరికా బృందాలు కూడా పాల్గొంటున్నాయి. మొత్తం 50 మందికి పైగా నిపుణులు ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్లో ల్యాండింగ్ గేర్ పైకి లేవలేదని మరియు ఫ్లాపులు వింత స్థితిలో ఉన్నాయని కనిపించింది. ఇప్పుడు 2024లో విమానం మరమ్మత్తు సమయంలో ఇంజిన్ లేదా ఫ్లాప్స్లో ఏదైనా తీవ్రమైన లోపం మిగిలిపోయిందా అనే అనుమానం ఉంది. గమనించదగ్గ విషయం ఏమిటంటే ఆ రోజు వాతావరణం పూర్తిగా స్పష్టంగా ఉంది. తుఫాను లేదు, దృష్టిలోపం లేదు. ఇప్పుడు నష్టపరిహారం గురించి మాట్లాడదాం. టాటా గ్రూప్ ప్రతి బాధితుడి కుటుంబానికి ₹1 కోటి సహాయాన్ని ప్రకటించింది. దీనితోపాటు ద్రవ్య కనెక్షన్ కింద ₹1.5 కోట్ల అంతర్జాతీయ నష్టపరిహారం కూడా లభిస్తుంది. కానీ నిపుణుల సలహా ఏమిటంటే దర్యాప్తు తరువాత అనేక ఇతర చట్టపరమైన మార్గాలు తెరుచుకోవచ్చు కాబట్టి కుటుంబాలు తొందరపడి నష్టపరిహారం తీసుకోకూడదు. దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు భారతదేశం ఏకమవుతుంది. భారత సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ మరియు ఫైర్ బ్రిగేడ్ బృందాలు పగలు రాత్రి కష్టపడి సహాయక మరియు రెస్క్యూ పనులను పూర్తి చేశాయి. శిథిలాలను తొలగించే పని కూడా చివరి దశలో ఉంది. బాధితుల DNA పరీక్షల కోసం కుటుంబాలు సివిల్ ఆసుపత్రిలో నమూనాలను ఇస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జూన్ 13న సంఘటనా స్థలాన్ని సందర్శించారు మరియు ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన రమేష్ విష్ణుకుమార్ను కలిశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరియు ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సహాయక పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రమాదం కేవలం ఒక విమాన ప్రమాదం కాదు, 246 కుటుంబాల అసంపూర్ణ కళ. బాధితుల కుటుంబాలందరికీ మేము నివాళులర్పిస్తున్నాము మరియు వారికి త్వరలో న్యాయం జరగాలని ప్రార్థిస్తున్నాము. ఈ సమాచారం మీకు ముఖ్యమైనదిగా అనిపిస్తే వీడియోను లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తెలియచేయండి మరియు మా ఛానల్ బ్రెయినిమేషన్ని సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా మేము ఇలాంటి తీవ్రమైన మరియు వాస్తవ విషయాలను మీకు అందించగలం. ధన్యవాదాలు.